హలో గైస్, వెల్కమ్ టు mine.Tech ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు చాలా ఇంపార్టెంట్ న్యూస్ అయితే చెప్పబోతున్నాను. అండ్ నేను వర్క్షాప్ అనేది చాలా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయ్యింది. అందులో ఒక పర్సన్ అడగడం అనేది జరిగింది, మన CPC అనేది ఏ విధంగా ఇంక్రీజ్ చేయాలని. CPC అంటే ఏమీ లేదు గైస్, మనకి వ్యూవర్షిప్ వస్తారు కదా, గూగుల్ యాడ్సెన్స్ అనేది ఇన్కమ్ ఏదైతే ఉందో దాన్ని డబుల్ చేయొచ్చు అనమాట. CPC ఎంత ఎక్కువగా ఉంటే మన ఇన్కమ్ అనేది అంత ఎక్కువగా ఉంటుంది. అది దేనిపైనే డిపెండ్ అయి ఉంటుంది. చాలామంది యూట్యూబ్ క్రియేటర్స్ చాలా చెప్తున్నారు, బట్ అవన్నీ కూడా చేయకూడదు. కొన్ని విషయాలు అయితే అది ఏం చేయొచ్చు ఏం చేయకూడదు కూడా ఇప్పుడు మీకు క్లియర్గా చెప్తానండి. విత్ ప్రూఫ్తో చూపించి మీకు చెప్పడం అయితే జరుగుతుంది. అండ్ దానికంటే ముందుగా ఒక విషయం అయితే క్లియర్గా చెప్పాలి గాయస్. అండ్ నిన్న అందరూ కూడా వెబినార్స్కి కొంతమంది వచ్చారు, మంచి ఎనర్జిక్గా మంచి ఇన్ఫర్మేషన్ అయితే తీసుకున్నారు. వచ్చిన వాళ్ళు అందరికీ కూడా చాలా థ్యాంక్ యూ. ఓకే, అండ్ నెక్స్ట్ వెబినార్ ఎప్పుడు ఏంటనేది కూడా మీకు లాస్ట్లో చెప్పడం అనేది జరుగుతుంది. అండ్ మిస్ అవ్వద్దు. ఓకేనా గాయస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ CPC అంటే ఏం లేదు ప్రాయిస్, అంటే మనం ఏదైనా వీడియో చేసామనుకోండి, లేదా ఏదైనా ఒక బ్లాగ్ వెబ్సైట్లో ఒక ఆర్టికల్ అనేది రాసామనుకోండి, యాడ్స్ వస్తాయి కదా, దానిపైన క్లిక్ చేస్తే మనకి చాలా డబ్బులు అనేది వస్తాయి అన్నమాట. ఇలా మనం యూట్యూబ్లో వీనిపైన వీడియోస్ చేసి లేదా బ్లాగ్ కానీ వెబ్సైట్ కానీ ఉన్నా కూడా మన యాడ్సెన్స్ ఇన్కమ్ అనేది ఇంక్రీజ్ చేసుకోవచ్చు అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ CPC అనేది దేనిపైన ఆధారపడుతుందని చాలామందికి డౌట్ ఉంటుంది. అండ్ ఇంక్రీజ్ చేయాలంటే చేయకూడని పని అనేది ముందు చెప్తాను. అది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు గూగుల్ యాడ్సెన్స్లో చాలామంది ఏమంటారంటే, యూట్యూబ్ హిందీలో కానీ ఇంటర్నేషనల్లో చాలామంది ఏం చెప్తున్నారు, గూగుల్ యాడ్సెన్స్లోకి వెళ్ళి కొన్ని యాడ్స్ అనేది బ్లాక్ చేయాలి, తక్కువ CPC వచ్చే యాడ్స్ అనేది మనం బ్లాక్ చేస్తే సరిపోతుంది, అంటే హైగా CPC ఉన్నది వచ్చేస్తాయి మనకి. అంటే లోగా ఉన్నవి బ్లాక్ చేసినట్లయితే హైగా ఉన్నవి వచ్చేస్తాయి అంట. అంటే తక్కువ డబ్బులు వచ్చినవి మనం బ్లాక్ చేసినట్లయితే ఎక్కువ డబ్బులు వచ్చినవి వస్తాయంట మన వీడియో పైన కానీ లేదా మన బ్లాగ్ పైన కానీ ఇది చాలా రాంగ్. ఏమైనా తేడా కానీ జరిగినట్లయితే అండ్ మీ గూగుల్ యాడ్సెన్స్ అనేది ఎగిరిపోతుంది. గైస్, క్లియర్ కట్గా గుర్తుంది కదా, మనం ఎప్పుడైనా సరే గూగుల్ యాడ్సెన్స్లో బ్లాక్ చేయడం కానీ ఇలాంటి పనికిమాల పనులు అనేది చేయకూడదు. అండ్ అలాంటివి చేసినట్లయితే మన యాడ్సెన్స్ అనేది తప్పకుండా ఎగిరిపోతుంది. అంటే కొండనాలికి ముందేస్తే ఉన్ననాలికి ఓడింది అంటారు కదా, అలానే ఉంటుంది అనమాట సిచ్యువేషన్ ఆ పరిస్థితిలో. ఓకే, అండ్ ఇది మీరు చేయకుండా పని. చాలామంది ఇలానే చెప్తున్నారు, బట్ ఇలా అయితే చేయొద్దు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనం CPC అనేది ఇంక్రీజ్ చేయాలంటే కీవర్డ్ అనేది మంచిది తీసుకోవాలి. అంటే ఎక్కువ దేనికైతే డబ్బులు వస్తున్నాయో అలాంటి కీవర్డ్స్ అనేవి మనం తీసుకోవాలి గైస్. అంటే అన్న ఇప్పుడు మనం బోల్డ్ వీడియోస్ చేస్తాం కదా, ఏ కీవర్డ్ తీసుకుంటే ఏ విధంగా ఉంటుంది ఏంటి అని మీలో చాలామందికి డౌట్ అనేది ఉండొచ్చు. అండ్ ఇప్పుడు మీకు క్లియర్గా విత్ ప్రూఫ్తో కలిపి చూపిస్తాను. ఓకే, దానికి ఒక మంచి వెబ్సైటు సూపర్ టూల్స్. ఈ టూల్ అనేది చాలా 100% చాలా బాగుంటుంది గైస్. ఎక్కువ CPC ఎక్కువ డబ్బులు ఏది వస్తుంది ఏంటి అనేది ఇది మనకి క్లియర్గా చెప్తుంది. ఓకే, దీని గురించి ఇప్పుడు మనం చూద్దాం. అండ్ ఈ వెబ్సైట్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ ఇచ్చాను. అండ్ SV ఇక్కడ ఉంది కదా, ఇక్కడ మీరు కీవర్డ్ రీసెర్చ్ టూల్ అని పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా మనకు రావడం అయితే జరుగుతుంది గైస్. ఇక్కడ మీరు గూగుల్ యాడ్సెన్స్ అనేది టైప్ చేస్తున్నాను చూడండి, లేదా గూగుల్ యాడ్స్ అనే సెర్చ్ చేస్తున్నాను. సెర్చ్ చేసినట్లయితే ఇక్కడ చూడండి గైస్, మంత్లీ సెర్చ్ వాల్యూమ్ ఎలా ఉంది, పెయిడ్ కాంపిటీషన్ ఎలా ఉంది, CPC అనేది చూడండి 2.2 ఉందన్నమాట. నిజానికైతే 2.2 అనేది దీని వరకు చూసుకున్నట్లయితే చాలా తక్కువ. ఓకే, అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు ఎంత CPC వస్తుంది ఏంటి. ఒకవేళ ఏది బాగుంటే అది మనం యూజ్ చేసుకోవచ్చు. ఈ అన్నిటికన్నా ఇది గూగుల్ యాడ్స్ అనేది CPC ఎక్కువ ఉంది కాబట్టి దీనిపైన మనం వీడియో చేసి ఈ కీవర్డ్ అనేది మనం ఇవ్వాలన్నమాట. ఓకే, అండ్ ఇంకో విషయం మీకు క్లియర్గా చెప్తున్నాను. ఇంకో కీవర్డ్ అనేది ఎక్కువ మనీ వచ్చేది ఇక్కడ చూసుకోండి గైస్. లీడ్ జనరేషన్ అని నేను ఇచ్చాను, సెర్చ్ బాక్స్లో సెర్చ్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు మీరు చూడండి $10.13 అనేది ఉంది. అంటే దీనిపైన చేసినట్లయితే మనకి ఎక్కువ డబ్బులు అనేది వస్తుంది అనమాట. ఇక్కడ చూడండి, అండ్ ఎక్కువ డబ్బులు వస్తున్నాయి. CPC అనేది ఎంత బాగుంది ఎంతకన్నా చూసుకున్నట్లయితే. ఓకే, మనం ఏదైనా సరే వీడియో చేసినప్పుడు అప్పుడు మనము టైటిల్ ఏమేస్తాము, బ్లాగ్ అయినా సరే లేదా వీడియో అయినా సరే లీడ్ జనరేషన్ అని ఒక ట్యాగ్ పడేస్తే చాలు. ఓకే, దానిపైన యాడ్స్ అనేవి ఈ CPC అనేది ఎంత బాగుంటే యాడ్స్ కూడా అంత బాగా రావడం అయితే జరుగుతుంది. యాడ్స్ అంత బాగా వస్తే మనకి ఇన్కమ్ కూడా జనరేట్ అవ్వడం అయితే జరుగుతుంది గాయస్. ఇక్కడ కానీ మీరు చూసుకున్నట్లయితే CPC చూడండి ఎలా ఉందో. అంటే CPC అనేది ఎంత ఎక్కువగా ఉంటే మన గూగుల్ యాడ్సెన్స్లో అంత మనీ వస్తుంది. ఇప్పుడు ఈ లీడ్ జనరేషన్ కీవర్డ్ ఏదైతే ఉందో దీన్ని మీరు యూజ్ చేసినట్లయితే, అంటే యూట్యూబ్లో వీడియో చేసేటప్పుడు టైటిల్గా దీన్ని యూజ్ చేయండి, లేదా బ్లాగ్లో పోస్ట్ రాసేటప్పుడు టైటిల్గా లేదా ఆర్టికల్లో రాసేటప్పుడు లీడ్ జనరేషన్ అనే ఆ వర్డ్ ఆ కీవర్డ్ అనేది యూజ్ చేయండి.
చాలా బాగా మనీ అయితే రావడం అయితే జరుగుతుంది. హై CPC అనేది ఉంది కాబట్టి క్లిక్స్ కూడా చాలా బాగా వస్తాయి, చాలా ఇన్కమ్ అయితే జనరేట్ అవ్వడం అయితే జరుగుతుంది. ఓకే గాయస్, ఇది క్లియర్గా గుర్తుపెట్టుకోండి. CPC అంత ఎక్కువగా ఉంటే మన గూగుల్ యాడ్సెన్స్. ఇది కాకుండా ఇంకో విధానం కూడా మీకు చెప్తాను. గూగుల్ యాడ్వర్డ్స్లో ఇక్కడ ఒక మీకు సెర్చ్ చేసి చూపిస్తాను, మేక్ మనీ. ఓకే, సెర్చ్ చేసిన తర్వాత ఇక్కడ గెట్ రిజల్ట్స్ అని ఉంది కదా, దీనిపైన నేను క్లిక్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ మీరు రిజల్ట్స్ అనేది చూడొచ్చు. ఇక్కడ CPC అనేది చూడొచ్చు, లోగా ఉన్నాయి అండ్ హైగా కూడా ఉండడం అయితే జరిగింది. అంటే ఇందులో 52, 37, 41 ఇవన్నీ ఉన్నాయి కదా. ఇక్కడ 105 రూపాయలు ఉంది కదా. ఇది ఎంత ఎక్కువగా ఉంటే మనకి యాడ్స్ అంత ఎక్కువగా ఉంటుంది. అంటే మనకి ఈ కీవర్డ్ మనకి ఎంత డబ్బులు రావాలంటే ఏ కీవర్డ్ యూజ్ చేయాలి? వే టు మేక్ మనీ ఆన్లైన్. మనం ఈ కీవర్డ్ అనేది యూజ్ చేయాలన్నమాట. అండ్ క్లియర్గా అర్థమైంది కదా. ఈ పదం కానీ మనం యూజ్ చేసినట్లయితే చాలా బాగా మనీ అయితే రావడం అయితే జరుగుతుంది. అది వీడియోస్లో పెట్టినా పర్వాలేదు. అంటే యూట్యూబ్లో వీడియోస్ చేస్తే యూట్యూబ్ వీడియోస్ అని పెట్టండి, లేదంటే అది. అండ్ ఇప్పుడు మీకు ప్రూఫ్ చూపిస్తాను చూడండి. ఓకే, బ్లాగ్లో కూడా మీరు పెట్టినా పర్లేదు. అండ్ ఇక్కడ మీరు చూడండి, బెస్ట్ SEO కోర్స్ అండ్ లో కాస్ట్ అని నేను ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. అండ్ దీనికి సెర్చ్ చేసి చూపిస్తాను చూడండి. అండ్ SEO కోర్స్ లో కాస్ట్ అని కూడా ఉంది, బట్ నేను SEO కోర్స్ ఇచ్చాను చూడండి. 3.6 అని ఉంది. ఓకే, అందులో వాళ్ళు కొంత మనీ తీసుకొని మనకు కొంత మనీ ఇచ్చేసరికి ఏమాత్రం ఉండదు. అందులో ఎక్కువ CPC ఉండేది మనం తీసుకోవాలి. చూడండి గాయస్, ఇందులో ఎక్కువగా ఏముంది, చాలా అంటే చాలా తక్కువగా కూడా ఉండడం అయితే జరిగింది ఇవన్నీ కూడా. ఓకే, అండ్ మీకు ఓవరాల్గా కొన్ని చూపిస్తాను చూడండి. ఇక్కడ మనం చూడండి, అండ్ ఇక్కడ బెస్ట్ SEO లో కాస్ట్ అని ఉంది. ఓకే, ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే SEO కోర్స్. ఓకే, అండ్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే నాకు దగ్గర 11,000 వ్యూస్ అనేది రావడం అయితే జరిగింది. కానీ చూడండి ఎంత డబ్బులు వచ్చాయి నాకు, కేవలం 149 రూపాయలు. అంటే దగ్గర 150 రూపాయలు. 11,000 వ్యూస్ ఎక్కడ, 150 రూపాయలు ఎక్కడ గాయస్? అంటే ఈ CPC అనేది చాలా తక్కువ అనమాట. ఓకే, అదే కాకుండా ఇంకోటి చూపిస్తాను. ఇది కూడా డిజిటల్ మార్కెటింగ్ ఇన్స్టిట్యూట్ కోర్స్ గురించి చేశాను. అండ్ ఇది కూడా నాకు దగ్గర అంటే 6,500 వ్యూస్ రావడం అయితే జరిగింది. బట్ నాకు రెవెన్యూ అనేది చూడండి 85 రూపాయలు రావడం అయితే జరిగిందనమాట. ఓకే, అండ్ ఇంకోటి కూడా మీకు చూపిస్తాను. ఇది కూడా రీసెంట్గా చేసింది, మేక్ మనీ వర్క్షాప్ గురించి చేసింది. వర్క్షాప్ 218 వ్యూస్ మాత్రం వచ్చాయి. అండ్ ఈ రెవెన్యూ కూడా 11 రూపాయలు రావడం అయితే జరిగింది. ఓకే, అండ్ చూడండి. అండ్ నెక్స్ట్ ఇంకో మీకు కొన్ని క్లియర్గా చూపిస్తాను చూడండి గాయస్. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే చాలా మనకు తక్కువ అనమాట. ఈ కోర్సు గురించి చేస్తే చాలా డబ్బులు వస్తాయి అనుకుంటారు, బట్ అలాంటి మనీ రాదు. బట్ ఇక్కడ లీడ్ జనరేషన్ అని ఒక కీవర్డ్ అనేది ఇచ్చాను, మేక్ మనీ ఆన్లైన్ లీడ్ జనరేషన్. ఓకే, నాకు 706 వ్యూస్ రావడం అయితే జరిగింది. దగ్గర నాకు $1 వరకు రావడం అయితే జరిగింది. ఓకే, 58 రూపాయలు రావడమే జరిగింది. అంటే 1000 వ్యూస్కి $1 వస్తే చాలా ఎక్కువ. కానీ నాకు చూడండి ఎంత మనీ రావడం అయితే జరిగింది. ఓకే, ఇక్కడ 11,000 వ్యూస్కి 150 రూపాయలు వచ్చింది. కానీ అక్కడ నాకు $1 దగ్గర వచ్చింది అనమాట, 706 వ్యూస్కి. ఓకే, అండ్ అంటే దగ్గర అనమాట. ఇంకా దీనికన్నా బెస్ట్ రిజల్ట్స్ కూడా ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి. 58 రూపాయలు కోర్సుల గురించి వీడి గురించి చేస్తే చాలా తక్కువ వస్తుంది గాయస్ నాకు. ఓకే, అండ్ ఇది చూడండి, ఇది కూడా లీడ్ జనరేషన్ పైన నేను చేయడం అయితే జరిగింది. 921 వ్యూస్ వచ్చాయి. బట్ నాకు 98 రూపాయలు రావడం అయితే జరిగింది. ఓకే, 98 రూపాయలు. అండ్ ఇది చూడండి గాయస్, 2,500 వ్యూస్ అయితే రావడం జరిగింది. చూడండి 338 రూపాయలు అయితే రావడం అయితే నాకు జరిగింది గాయస్. ఓకే, ఇది క్లియర్గా మీకు అర్థమైంది కదా. చూడండి నాకు వచ్చిన వ్యూస్ మాత్రం చాలా తక్కువ, కానీ ఇది రెవెన్యూ చూడండి. ఇది ఎందుకు, నేను గూగుల్ యాడ్వర్డ్స్ పైన చేశాను అనమాట. గూగుల్ యాడ్వర్డ్స్ ప్రమోషన్ చేశాను. దీని CPC అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. మీరు ఏదైనా సరే వీడియో అనేది చేసినా లేదా బ్లాగ్ ఆర్టికల్ రాసినా మంచి కీవర్డ్స్, ఎక్కువ CPC ఉన్న కీవర్డ్స్ చేసినట్లయితే మంచి అలాంటి కీవర్డ్స్ సంబంధించి యాడ్స్ అనేది రావడం అయితే జరుగుతుంది. ఓకే గాయస్, అర్థమైంది కదా. అలాంటి యాడ్స్ వస్తాయి అనమాట. CPC అంత ఎక్కువగా ఉంటే యాడ్స్ కూడా అంత ఎక్కువగా వస్తాయి. అండ్ దాన్ని క్లిక్ చేస్తే మనకు అంతే డబ్బులు రావడం అయితే జరుగుతాయి. గాయస్, మీ అందరికీ కూడా క్లియర్గా అర్థమైంది కదా. ఇక్కడ మీరు వ్యూస్ కానీ చూసుకున్నట్లయితే నాకు చాలా బాగా అయితే మనీ వచ్చింది. ఓకే గాయస్, మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. గాయస్, మీ అందరికీ కూడా ఇంకోటి, అండ్ వర్క్షాప్ అనేది ఈ మంత్ మళ్ళీ 25న నేను నిర్వహించడం అయితే జరుగుతుంది. మీ అందరూ కూడా రిజిస్టర్ అనేది చేసుకోండి. ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్ గాయస్, ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఓకే, అండ్ ఫ్రీగానే మీరు దీన్ని రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. మీ ఈమెయిల్కి ఒక కన్ఫర్మేషన్ మెయిల్ అనేది రావడం అయితే జరుగుతుంది. ఓకే, అండ్ ఇక్కడ చూడండి మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇక్కడ బుక్ నౌ అనే ఆప్షన్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేసినట్లయితే మీకు వెంటనే పేమెంట్ ఆప్షన్ తీసుకువెళ్తుంది. అండ్ అక్కడ డబ్బులు కూడా పే చేయాల్సిన లేదు. ఓకే, డబ్బులు అనేది పే చేయాల్సిన అవసరం లేదు మీకు. అండ్ పేమెంట్ ఆప్షన్ కాదు, సారీ గాయస్. అండ్ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ అండ్ ఈమెయిల్ కన్ఫర్మేషన్ ఈమెయిల్ చెప్పి రిజిస్టర్ పైన క్లిక్ చేసినట్లయితే ఆటోమేటిక్గా మీరు రిజిస్టర్ అయిపోతాయి. ఈమెయిల్కి అనేది ఒక లింక్ అనేది వస్తుంది. ఓకే, మీరు రిజిస్టర్ అయిపోవచ్చు. మళ్ళీ 25న మీరు ఆ లింక్ పైన లింక్ పైన క్లిక్ చేసి మీరు డైరెక్ట్గా ఈ వర్క్షాప్కి అనేది వచ్చేవచ్చు. ఓకే గాయస్, మీకు పూర్తిగా అర్థమైంది కదా. అండ్ ఇలాంటి తప్పులు అనేది చేయొద్దు.
అండ్ మీరు కీవర్డ్స్ తీసుకునేటప్పుడు అంతే జాగ్రత్త చేయండి. అండ్ ఇక్కడ మీరు వర్క్షాప్ గురించి కూడా పూర్తి వివరాలు అనేది చూసుకోవచ్చు. డిస్క్రిప్షన్ లింక్ కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది. ఓకే గాయస్, అండ్ ఇక్కడ రివ్యూస్ కూడా చూడొచ్చు. అండ్ ఇది గాయస్ నేను చెప్పాల్సింది. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వందే మాత్రం. జై హింద్.